ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఎంతమంది ఉన్నారని అనుకుంటున్నారు? ఇద్దరు మనుషులు అనుకుంటే పప్పులో కాలేసినట్లు. అందర్లా వీరు మనుషులే, కాని వీరు చాలా ప్రత్యేకం. బహుశా ఇలాంటి మనుషులు ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఇద్దరు ఒకే క్షణం ఒకే తల్లి కడుపున జన్మించారు. అందరిలాగానే 2 గుండెలు, 2 మెదళ్లు, 2 చేతులు ఉన్నాయి. కాని కాళ్లు మాత్రం ఇద్దరికి కలిపి 2 ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరిగ్గా చూస్తే అదే నిజం. మన వీణా వాణిలాగా పంజాబ్కు చెందిన సోహనా మోహన ఇద్దరు అవిభక్త కవలలుగా జన్మించారు. 2003 జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపాలాని హాస్పిటల్లో సోహనా మోహన జన్మించారు. డెలివరీ చేసిన వైద్యులు వీరిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. నడుము పైభాగంలో 2 శరీరాలు, నడుము కింది భాగంలో 2 కాళ్లతో ఒకే శరీరం ఉంది. పిత్తాశయం, ప్లీహం కూడా ఒకటే ఉంది. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. దీనికి తల్లి అంగీకరించకపోవడంతో 2 కాళ్లతో ఇద్దరు మనుషులు జీవిస్తున్నారు. వీరి శరీరంలో 2 మెదళ్లు ఉన్నాయి. ఇద్దరికీ విలక్షణమైన వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సోహనా సింగ్ డామినేటింగ్ గా, చురుగ్గా ఉంటాడు. మోహనా సింగ్ మౌనంగా, సున్నితంగా ఉంటాడు. ITI డిప్లొమా పూర్తి చేసిన ఈ కవలలో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగాలు సాధించారు. వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న ఈసీ ఇద్దరికీ వేరువేరుగా ఓటర్ కార్డులను మంజూరు చేసింది. గత పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. వీరిని చూసిన నెటిజన్లు బ్రదర్ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అని చర్చించుకుంటున్నారు.